హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళే పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్లకు టీటీడీ కీలక ప్రకటన అండి. మరో శుభవార్త విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే, ఈ మేరకు చూసుకున్నట్లయితే 65 సంవత్సరాలు పైబడిన వారికి ఉచితంగా ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అందిస్తున్న ప్రత్యేక సౌకర్యాల పూర్తి వివరాలు ఇక్కడైతే చూద్దాము. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే భక్తులకు ఆకాంక్షను నెరవేర్చేందుకు ముఖ్యంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రత్యేక ఉచిత దర్శన సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ సౌకర్యం ద్వారా వయోవృద్ధులు ఎలాంటి శారీరక శ్రమ లేకుండా సులభంగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ప్రక్రియ మరియు ముఖ్య వివరాలు. అర్హత: మొదటిది, 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లందరూ ఈ దర్శనానికి అర్హులు. ఒక ముఖ్య గమనిక: దంపతులలో ఒకరికి 65 ఏళ్లు నిండి ఉంటే వారి జీవిత భాగస్వామి వయసుతో సంబంధం లేకుండా కూడా తోడుగా దర్శనానికి అనుమతిస్తారు. రెండవది, దర్శన సమయాలు, స్లాట్లు. వృద్ధుల సౌకర్యార్థం కోసం రోజుకు 2 ప్రత్యేక సమయాలను కేటాయించారు. మొదటి స్లాట్ ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. రెండవ స్లాట్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది. మూడోది రిపోర్టింగ్ ప్రదేశం మరియు కావాల్సిన పత్రాలు. భక్తులు తమకు కేటాయించిన సమయానికి ముందే ఆలయానికి కుడివైపున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 సమీపంలోని ఆహ్, సుపథం ప్రవేశం మార్గం వద్ద ఉన్నటువంటి S1 కౌంటర్‌కు చేరుకోవాలి. తమ వెంట వయసు నిర్ధారణ కోసం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోటో ఐడీ కార్డు, ఉదాహరణకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకురావాలి. టీటీడీ కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు మరియు ప్రయోజనాలు. సులభమైన ప్రదేశం. వృద్ధుల సౌకర్యార్థం వారు ఎలాంటి మెట్లు ఎక్కవలసిన అవసరం లేకుండా వంతెన కింద ఉన్న గ్యాలరీ నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్ళేందుకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత అల్పాహారం. దర్శనం కోసం వేచి ఉండే సమయంలో వారికి కూర్చోవడానికి ఆసనాలు ఏర్పాటు చేయడమే కాకుండా టీటీడీ ఉచితంగా వేడివేడి సాంబారు అన్నము, పెరుగన్నము మరియు పాలు అందించి వారి బాగోగులు చూసుకుంటుంది. బ్యాటరీ కార్ సేవ. ఆలయానికి సమీపంలోని కార్ పార్కింగ్ వద్ద ప్రాంతం నుంచి ఈ కౌంటర్ వద్దకు ఉచితంగా తీసుకెళ్ళడానికి మరియు అనంతరం తిరిగి తీసుకురావడానికి కూడా బ్యాటరీ కార్‌తో నడిచే కార్లు అందుబాటులో ఉంటాయి. ప్రశాంతమైన మరియు త్వరిత దర్శనం. సీనియర్ సిటిజన్ల స్లాట్ సమయంలో మిగతా క్యూలన్నీ తాత్కాలికంగా నిలిపివేసి కేవలం వృద్ధులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. దీనివల్ల ఎలాంటి తోపులాట, ఒత్తిడి లేకుండా అత్యంత ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవచ్చు. సాధారణంగా 30 నిమిషాల లోపే దర్శనం పూర్తవుతుంది. మరింత సమాచారం కోసం ఈ దర్శనానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే టీటీడీ హెల్ప్ లైన్ డెస్క్‌ను సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. విజ్ఞప్తి: ఈ అమూల్యమైన సమాచారాన్ని మీకు తెలిసిన వృద్ధులకు మరియు వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి, వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేలాగా సహాయపడండి. తద్వారా వారు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి కృపకు పాత్రులు కాగలరు.